వాకిటి సునీత లక్ష్మారెడ్డి కృషితో మంజీరా పరివాహక ప్రాంతంలో పాటు గణపూర్ ఆయకట్ట కింద సుమారు 1,00,000 ఎకరాల పంటలకు సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరుగుతుండడంపై రైతాంగం తరపున కొల్చారం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మాజీ జెడ్పీటీసీ పాషం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, అరిగే రమేష్ కుమార్, పాషం శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక లేకుండా రైతులు పంటలు వేసిన తర్వాత సింగూర్ ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో నీటి విడుదలలో మార్పులు చేయడం రైతులను అయోమయానికి గురి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. అంతేకాకుండా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ పథకాలలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక కేసీఆర్ కి దక్కిందన్నారు. ఈ సమావేశంలో మాజీ సిడిసి అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఉదయ వేమారెడ్డి, అన్సాన్పల్లి సర్పంచ్ గీతా రమేష్, బసురం తాండా సర్పంచ్ వినోద్ నాయక్, పుర్రా ప్రభాకర్, మాదిగా తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి బాండ్ పేపర్లు పెట్టి బాండ్ పేపర్లు మంచి మరి మేమేదో ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇవాళ అధికారంలో ఉన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారు వాగ్దానం చేసినటువంటి హామీలకు కానీ మరి గ్యారంటీలకు కానీ పొందన లేకుండా నిన్నటికి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి మరి బడ్జెట్ను మనం ఆలోచన చేస్తే మరి వాళ్ళ హామీలకు వాళ్ళ గ్యారంటీలకు అంతు పొందన లేకుండా ఉన్న విషయం మనకందరికి తెలిసిందే. మనకు తెలుసు, మామూలుగా ఇంట్లో ఒక శుభకార్యం చేయాలనుకున్నప్పుడు, మనము ఒక పెళ్లి చేయాలనుకున్నప్పుడు మనం ముందుగానే దానికి కొంచెం ప్రణాళిక రూపొందించుకుంటాము. బట్టలకి ఎన్ని కావాలి, బంగారంకి ఎన్ని కావాలి, బడి బాసాలకి ఎంత కావాలి, బెడ్ మంచాలకి ఎంత కావాలని చెప్పి మనం ఒక అవగాహన కష్టం. మరి వాళ్ళ 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, మరి 420 హామీలు ఇచ్చిర్రు. మరి వాటికి బడ్జెట్ ఎంత అవుతుంది ఏం కథ అనేది ఆలోచన చేయకుండా ఈరోజు ప్రజల మధ్యకి వచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. అంతేకాదు, మా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు 30,000 కోట్ల రూపాయలతో 58.29 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిర్రు. మరి మేము ఆగుండి వాళ్ళ అప్పులు తెచ్చుకొని ఉంటే రప్పున పోయి బ్యాంకులలో పోయి అప్పులు తెచ్చుకోండి, మేము అధికారంలోకి రాగానే మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 విడతల సిలం వాళ్ళు 28,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. అదే మా ప్రభుత్వం, మా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 30,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేయడం జరిగింది. మరి వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయి రుణమాఫీ కావాలంటే 48,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం కూడా కాకుండా వాళ్ళు 28,000 కోట్ల రూపాయలు 2 విడతలు ఇచ్చి రుణమాఫీ సగం చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు కొల్చారం మండల కేంద్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలపైన మాట్లాడడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ముఖ్యంగా 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి పెన్షన్ల నుంచి పెన్షన్ల పేరు చేయటాన్ని మార్చి కేవలం 2 లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. అది ఇస్తారో లేదో తెలియదు, కానీ ఇస్తామని అయితే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ 70,000 పెన్షన్స్ ఎండింగ్ ఉంది. మొన్నటి 2 నెలల క్రితం వరకు 19 లక్షల మంది పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న తెలంగాణ 2 నెలల క్రితం. ఇప్పుడు ప్రస్తుతానికి 20 లక్షల మంది దాకా కూడా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో దాదాపు 4 నుంచి 5 లక్షల మంది పెన్షన్లు తగ్గిపోయి, చనిపోవడము అలాంటి రకరకాల అంశాలతో తగ్గిపోయి, కనీసం ఆ చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది. మరి కనీసం ఆ పెన్షన్లని పెంచుతామన్నారు, కానీ కనీసం హ్యాండిక్యాప్డ్ 100% హ్యాండిక్యాప్డ్ ఉన్న పెన్షన్ ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తలేదు ప్రభుత్వం. మరి కనీసం టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోయిన ఉన్న సంఖ్య కానీ ఇవ్వండి, కొత్త మీకు ఎట్లాగూ చేత కాదు, అవన్నీ కూడా మీరు దద్దమ్మ ప్రభుత్వం. ఇంకా మరి మన వేదం నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి గారు కొట్లాడడం వల్లనే ఈరోజు నాడు మంజీరాలు నీళ్ళు వదిలేదు. ఇక్కడే కాదు, హల్దీవాగ్లో కూడా సునీతమ్మ కొట్లాడడం వల్లనే నీళ్ళు వచ్చిన విషయం మనందరికీ అక్కడ కూడా మరి ఎంత పోరాటం చేస్తుందో మరి మనకు తెలుసు. అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, మేము అందరము 8 గంటలకు వచ్చినప్పుడు కానీ అక్కడక్కడ దాదాపు ఒక 10-12 సార్లు మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మన గౌరీశంకర్ అన్న నేను కూడా మా ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడికి మినిస్టర్ దగ్గరికి.
బాగా కష్టపడింది. అమ్మ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు మాకు ఇప్పుడు 1,00,000 ఎకరాలు మరి అల్లి వాళ్ళ దగ్గర కూడా మనకు సరి అయిన అవగాహన లేదు. అక్కడ కనీసం 50-60 ఎకరాలైనా తప్పకుండా పంట సౌకర్యం కలిగించారు. ఈ విషయంలో తమకు ధన్యవాదాలు. ఇప్పటికైనా ప్రభుత్వం మరి దేశజాల పోకుండా ప్రజల వాళ్ళు ఇచ్చిన హామీలే సరే, మీరు ఇచ్చిన హామీలు కూడా మీకు నెరవేర్చే కాదు. కనీసం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నంత మీరు కోదాలు పెట్టకుండా ఉన్నాయని కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ. అంటే ఈరోజు ముఖ్యంగా మనము ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి బడ్జెట్ను చూసినట్టయితే రైతులకు పూర్తిగా వ్యతిరేకమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూడండి, మీరు గమనించండి, అన్ని కోతలే. గత ప్రభుత్వము రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే ఈరోజు రేపు మనం ఇలా ప్రెస్ మీట్ పెట్టినాం, రేపు కాంగ్రెస్ సోదరులు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ ఖండిస్తాం. మీరు అడగండి పత్రికా సోదరులు, లాగ్ బుక్లో ఎంట్రీ చేస్తారు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. అందులో బ్రేక్ డౌన్స్, ఎన్నో రకాల కరెంటు, సుమారు రోజుకు 8-9 గంటల కంటే ఎక్కువ కరెంట్ రావట్లేదు. ఎందుకంటే మేము రోజు రైతును కాబట్టి రైతుగా మేము రోజు వ్యవసాయం పండిస్తున్నాం కాబట్టి తెలుసు, కాబట్టి మేము కరెక్ట్గా చెప్తున్నాం. ప్రతిరోజు నేను సబ్ స్టేషన్కి వెళ్తా చూస్తా కాబట్టి. అదేవిధంగా ఈరోజు రైతు బంధు విషయంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎకరాకు విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. అదేదో పెద్ద రైతులందరినీ తీసుకుపోయి అక్కడ పెద్ద కార్యక్రమం పెట్టి నువ్వు కొత్తగా ప్రవేశపెట్టి కొత్తగా ఇచ్చే పథకం ఏం కాదు. రైతు బంధు అంటేనే కేసీఆర్ అంటేనే రైతు బంధు. దాని పేరు మార్చినంత మాత్రాన కాదు. దాంట్లో కూడా ఇప్పటికీ 3 పంటలకు రైతు బంధులు ఎగ్గొట్టి, అది కూడా మీరు తెలుసుకోండి. అదేవిధంగా ఇంకా ఈరోజు యూరియా కావాలంటే కూడా రైతులు మళ్ళీ ప్రాత దినాలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఎక్కడ కూడా యూరియా దొరకక రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి చెప్పుల లైన్లో పెట్టి సీరియల్లో నిలబడి తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా యాప్ అని తీసుకొస్తుంది. అది యాప్ను కూడా కరెక్ట్ బుక్ అయితే లేదు. యాప్లున్నా కూడా ఎక్కడనో మండలి ఒక్క దగ్గరకు వస్తే ఉన్న రైతులందరూ ఆ ఊరికి దిగబడి అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ గమనించండి. ఒకటే విషయంలో కాదు, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. వ్యవసాయం దండగా అంటుంది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఖమ్మం నుంచి వరి పంట పెట్టకమంటున్నాడు. మరి ఏం పంట పెట్టాలి? ఇప్పుడు మీరే చెప్తారు. అప్పుడు ఎన్నికల హామీలు ఏమన్నారు, మేము ఈ రైతు బీమాను పెంచుతాము, రైతు బంధును పెంచుతాము, దాంతోపాటు ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఖాళీ సన్నధాన్యానికి ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఒక పంటగా పండించిన సన్నధాన్యానికే మీరు బోనస్ ఇస్తా ఉన్నారు, వరికి. అది కూడా అప్పుడేమో అన్ని పంటలకు ఇస్తామన్నారు. ఇంకోటి వరికి బోనస్ అనేది ఇప్పుడు మీరు కలుపుకుంటే 27-28 వస్తూ ఉన్నది. మేము మా ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకున్నా కానీ వరికి సన్నధాన్యానికి 3,000 పైన అమ్మినాం. ఇప్పుడు నిజంగా బోనస్ వచ్చి నుంచి వాస్తవం చెప్పాలంటే నిజమైన సన్నధాన్యం పండించిన రైతు నష్టపోతున్నాం. ఈ బోనస్ ప్రకటించక ముందు కూడా మేము 3,000 క్వింటాల కాడికి సన్నధాన్యాన్ని అమ్మినాం మేము. కాబట్టి పూర్తిగా ఈ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంది. ఇంకా ఈ మంజీరా పరివాహక ప్రాంతం విషయానికి, నీళ్ళ విషయానికి వస్తే కూడా నేను స్థానిక నాయకులను కూడా ఒకటి నేను విన్నవించాలనుకుంటున్నాను. అవగాహన లేదా మీకు? గణపురం ఆనకట్ట మీద అవగాహన లేదా? గణపురం ఆనకట్ట కింద ఎన్ని వేల ఎకరాల పంట ఉంది? ఎంత పంట పడుతుంది? మనకి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మీరు. మరి నీళ్లు క్రాప్ హాలిడే అని డిక్లేర్ చేయ ముందు ఎప్పుడు డిక్లేర్ చేసిర్రు? డిక్లేర్ చేయకముందు మరి ఎందుకు మనకి ఎన్ని టీఎంసీల నీళ్లు? మనకు 2.5 టీఎంసీల నీళ్ళు అయితే మన గణపురం ఆనకట్ట పంట పడుతుంది. మరి అక్కడ సింగిల్ డ్యామ్ రిపేర్ చేస్తున్నారు అన్నప్పుడు ఏముంది? ఒక 2.5 టీఎంసీల నీళ్ళు ఆపుకొని మన పంటలకు ఇవ్వమని మనం అడగొచ్చు కదా. కనీసం ఒక మంత్రికి కానీ, ఒక ప్రభుత్వానికి కానీ, ఒక కలెక్టర్ కానీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన పాపాన ఓలేరాదు. అది ఇప్పటికే అయిపోదు రిపేర్ కూడా. ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికైనా మీరు మేల్కోండి, రైతుల పక్షాన పోరాడండి. మీరు అధికారంలో ఉండరు, మేము ప్రతిపక్షం ఎట్లయినా పోరాడతాము. మీరు కూడా రైతులకు మద్దతుగా ఉండండి. ఆ విధంగా విన్నవిస్తా ఉన్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడాలంటే, అవన్నీ మా సోదరులందరూ మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి సింతా లక్ష్మారెడ్డి మన ప్రియతమ నాయకురాలు గారికి, ఎందుకంటే మనం అడిగిన వెంటనే ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం, అదేవిధంగా అందోళన అసెంబ్లీ నియోజకవర్గము, అదేవిధంగా సంగారెడ్డి, ఇక్కడ 3 జిల్లాలకు సంబంధించిన రైతులకు అక్కడ గోపాల్పేట దాకా కూడా నీళ్లు పోతాయి. ఇప్పుడు మన నీళ్ళు 3.3 టీఎంసీ అందరికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి మన ఉమ్మడి జిల్లా తరఫునే మేడంకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపాల్సిన అవసరం ఉంది.
మా కొల్చారం మండలం తరఫున కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన అందరం కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ.